చదువుకి ఏ వయసుతోనూ సంబంధం లేదు అని విశాఖపట్నంలోని ఒక పెద్దవాడు నిరూపించారు. మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. చదువుకు సంబంధించి అయితే కనుక ఏ వయసులో చదువుకోవచ్చు, అది పెద్దవైనా సరే లేకపోతే చిన్నప్పటి నుంచి చదువుకోవాలని చాలా మంది చెప్తుంటారు, కానీ అలాంటివి ఏవి నమ్మక్కర్లేదు అని ఒకేసారి ప్రూవ్ చేశారు. పెళ్ళైన తర్వాత చదువు రాదు అని కొన్ని సామెతలు కూడా ఉన్నాయి, కానీ అలాంటివి ఏవి కాదు. పెళ్ళైనా చదువుకోవచ్చని, అది వయసు భయపడిన తర్వాత కూడా, అంటే 60 తర్వాత కూడా చదువుకోవచ్చని ఈ పెద్దవాడు నిరూపించారు. ఆవిడ పేరు వై ఇంద్ర. మన పక్కన ఎవరో ఆవిడతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, మీకు డిగ్రీ చదవాలని ఫస్ట్ ఎందుకు అనిపించింది అసలు? చిన్నప్పుడు సమ్మగా చదువు అవ్వలేదండి. 10th ఆఫీసర్ 1970లో చదివాను. ఆ తర్వాత మళ్ళీ 78లో మ్యారేజ్ అయింది. పిల్లలు, పెళ్ళిళ్ళు, మనవలు, సంవత్సరం అవన్నీ బాధ్యతలు అయిపోయాయి. మా ఆయనకి చెప్తూ ఉండేదాన్ని ఎలాగైనా సరే డిగ్రీ చేయాలి అని. అయితే సరే అతను ఫుల్ సపోర్ట్ అండి. 2017లో మా మూడో అబ్బాయి మ్యారేజ్ అవగానే అప్పుడు చెప్పాను ఎంట్రన్స్ రాయాలన్నారు. యూనివర్సిటీలో మా బావగారు ఆయన ఉన్నారు, ఆయనకు అడిగితే ఆయన చెప్పారు ఎంట్రన్స్ రాసి డిగ్రీ కట్టు, నాకు సరదాగా ఇంట్రెస్టే చదువు అన్నారు. ఆయన్ని ఫాలో అయ్యానండి. ఇక్కడ క్లాసులు బీవీకే కాలేజీలో కాంట్రాక్ట్ క్లాసులు ఉండేవి. ఎవ్రీ సండే అండ్ సాటర్డే, సెకండ్ సాటర్డే ఆ క్లాసులకి అటెండ్ అయ్యి అంతా పిల్లలతో పాటు మన వయసు వాళ్ళు మామగారు అని పిలిచేవారు. క్లాసులో బాగా ఎంజాయ్ చేశానండి. చిన్నప్పుడు చదువు మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకొని పుస్తకాలు పట్టుకొని బ్యాగ్ పట్టుకొని మా ఆయన కాలేజీలు దేపెట్టేవారు. ఆ లెక్చరర్ అందరూ కూడా అమ్మ అని పిలిచేవారు. వాళ్ళంతా నాకంటే చిన్నవాళ్ళే కాబట్టి గురువుగారు కానీ నేను నించొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. వద్దమ్మా అనేవారు వాళ్ళు. అయితే నేను స్టూడెంటే కదండి ఇప్పుడు ప్రస్తుతం, అలా అనేదాన్ని. 2019 ఎంట్రన్స్ 20లో కరోనా వచ్చింది. ఇంక మరి రాయలేదు, మా పిల్లలు వద్దని సరే పెద్దవాళ్ళు వద్దని. 21, 22, 23 మళ్ళీ సెకండ్ కరోనా కూడా రాయలేదు. 22, 23, 24 కంప్లీట్ అయింది. అంటే ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది అయితే. అంటే అదే కరోనా నుంచి లేకపోతే కంటిన్యూ అయిపోయాను. హైదరాబాద్లో ఉండిపోయాను, మరి ఇక్కడికి రాలేదు. అంటే అమ్మ నీకు అన్నీ అర్థం అవుతున్నాయా? నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్, నా చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను, నాకు వినికిడి ప్రాబ్లం లేదు, కళ్ళజోడు లేదు అని చేత నేను ఎక్కడ కూర్చున్నా పర్లేదండి అనేదాన్ని. అంటే లేదు ఫస్ట్ బెంచ్లో కూర్చుని అనేవారు. ఆయన చాలా బాగా చూశారు. అమ్మ అర్థం అవుతున్నాయో, అందరు బాగా చెప్తున్నారా, లేకపోతే మనసారి నేను రిపీట్ చేస్తాను, మీ ఇల్లు ఎక్కడ ఏంటి అన్నీ చాలా బాగా శ్రద్ధ తీసుకున్నారండి. ఒక్కొక్కరు ఫోన్లు మా వాళ్ళందరూ చెప్తుంటే ఇంకా ఆనందం చాలా. ఇంకా అసలు నేనైనా డిగ్రీ పాస్ అయ్యాను, ఎప్పుడో వదిలిసిన చదువు నేనేంటి, డిగ్రీ ఏంటి, 3 సంవత్సరాలు పాస్ ఏంటి, అయితే చదువు మనకి పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చండి, అనుకుంటే మనం చేయొచ్చు. కంప్యూటర్ అవి మా కాలంలో నేను లేవు కదా, మాకు కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ఉండేది. చిన్నపిల్లండి, వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఎలా కొట్టాలి ఏంటి బేసికల్ అన్నీ నేర్చుకుందానని. నాకు ఆ నామోషిక లేదు, ఎక్కడ ఎవరు చెప్తే నేర్చుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? మళ్ళీ ఏమైనా పీజీ చేద్దాం అనుకుంటున్నారా? ఎంఏ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎంఏ తర్వాత పిహెచ్డి కూడా చేస్తాను. పిహెచ్డి 69 సంవత్సరాలు. మళ్ళీ మీరు ఎంఏ చదవాలంటే 3 ఏళ్ళు, అదొక 2 ఏళ్ళు, 75 years అన్ని కంప్లీట్ చేస్తాను. టార్గెట్ 75 పెట్టుకున్నారా? 75 టార్గెట్ పిహెచ్డి. ఓకే, వెరీ గుడ్. మీ వారిని ఒకసారి మాట్లాడదాం. అసలు ఆయన సహకారం కూడా ఖచ్చితంగా మీకుండే ఉంటుంది కదా, ఎలా మీరేమనిపించింది సార్ ఆయన ఎప్పుడు ఈ వయసు రావడానికి? అంటే ఆవిడ చదువుకుంటాను, ఆవిడ చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మరి ఇంట్లో నేను ఆవిడకి సపోర్ట్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేశాను. నా సపోర్ట్ తీసుకుని ఆవిడ కష్టపడింది, చదివింది, పాస్ అయింది. అంటే ఇప్పుడు పెళ్లి అవ్వగానే బాధ్యతల్లో పడిపోయారు, సంసార బంధాల్లో పడిపోయారు. ఇప్పుడు మొత్తం చదువుకుంటుంటే మీకు ఏ విధంగా ఉందంటే రేపు పర్లేదా, టైం స్పెండ్ చేయగలరా మీరు కూడా? నో ప్రాబ్లం అండి. ఆవిడ చదువుకుంటాను అంటే ఆవిడ చదువుకోవాల్సిన ఎమ్యూనిటీస్ అరేంజ్మెంట్స్ నేను ఆవిడ కష్టపడి చదువుకుంటే ఇట్ ఈస్ అప్ టు హ్యావ్. ఓకే, ఇక వాళ్ళ పిల్లలతో మనం మాడదాం. వాళ్ళ అబ్బాయి, మూడో అబ్బాయి ఉన్నాడు, తర్వాత వాళ్ళ కోడలు కూడా ఇక్కడే ఉన్నారు. మీకు ఏమనిపించింది సార్? నమస్కారం అండి. నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను బేసికల్గా అకాడమిషియన్ని. సో మా పిల్లలకి అక్కడ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్కి. సో ఈ వయసులో కూడా చదువుకున్న బాగుంటుంది అని చెప్పి ఆమె చదువుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్గా సెట్ అయింది. చాలా ఆనందంగా అనిపించింది. యాజ్ అకాడమిషియన్గా చాలా సపోర్టివ్గా అనిపించింది. బట్ క్రెడిట్స్ టు బోత్, మా ఫాదర్కి మా మదర్కి ఇద్దరికి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆఫ్ కోర్స్ బికాజ్ at this age it's not very easy to handle all the pressures. She's been supporting all the family, she's studying, she's running the house, so it's very difficult for a woman to do that, and she has done it. So we are, as a family, as the Adavalli family, we are very proud of her. This is a nostalgic moment almost. Yes, of course it's very nostalgic, and we'll remember this forever. Okay, what is your support to your grandmother? My support to them is like we just keep on telling them when is the
when is the notification coming up, how to check the online facilities available at the university portal and etc. That's how we can help them. Mostly it's their contribution, it's their dedication what they have achieved today. వచ్చినప్పుడు కూడా బుక్స్ మోసుకొని వచ్చారు. సో షీ కెప్ట్ ఆన్ స్టడీయింగ్ అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ విచ్ వీ కెన్ సీ దేర్. థ్యాంక్స్ అండి. అమ్మ పర్టికులర్ గా మీకు ఆల్ ద బెస్ట్. నేను ఎక్కడికైనా బుక్స్ మోసుకొని వెళ్ళేదానండి, ఒక్క బుక్ కూడా వదిలేదాను కాదు. ఇది ఉన్నారు ఎందుకని బుక్స్ మోస్తాం అంటే ఏమో ఒక నాకు ఏది సరిపోతే వేస్తుందో తెలియదు కదా, అందుకని అన్ని సబ్జెక్టే తీసుకొని వెళ్ళేదాన్ని. 75 ఏళ్ళు అంటే ఇంకొక 6 ఏళ్ళ తర్వాత మేము వస్తాం. మీరు పిహెచ్డీగా రెడీగా ఉండండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని మీద అప్రోచ్ అవుతాం. తప్పకుండా అండి, నాకు కూడా అదే కోరిక. అండ్ అడ్వాన్స్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆవిడ కష్టపడి చదువుకున్నారు, చేయాలి అనుకుంటే చేసి తీరుతారు. ఎన్ని ఉమెన్స్ డే షోస్లో కూడా ఫాలో అయ్యారు ఆవిడ. పార్టిసిపేట్ చేయడం, అందులో ప్రైజెస్ గెలుచుకోవడం అన్నీ ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. ఆయన సపోర్ట్ మరి ఇంక చెప్పక్కర్లేదు. మీరు చదువుకున్న వాళ్ళు పక్కన ఉండేవారా? నేను నైబర్, మేము ఇద్దరం 20 సంవత్సరాలే కలిసి ఉన్నాం. నేను ఆయన కజిన్స్, మెనత్ మేనమామ పిల్లలం. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ చదువుకుని పాస్ అవ్వాలి అని పట్టుదలతో చదివి పాస్ అయినందుకు మా అన్నయ్య సపోర్టు, మా అన్నయ్య చాలా సపోర్టు. దాంతో అది కూడా యూజ్ చేసుకుని తను కష్టపడి చదివింది. మాకందరికీ చాలా హ్యాపీ. ఇది ఆవిడ పట్ట మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ పట్ట క్లియర్గా ఆవిడకి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ ఆవిడకి వచ్చింది. పట్టభద్రులు అయ్యారు 69 ఏళ్ళ వయసులో. మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నంలో ఒక పెద్ద ఆవిడ ఇలా చేయడం అనేది మొత్తం అంతా కూడా ఒక రకమైన మంచి పరిణామమైనా చెప్పాలి. ఇలాంటి విజయాలంటే ఆవిడ ఎలాగో పిహెచ్డీ చదువుతానని చెప్తున్న నేపథ్యంలో దానికి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పుకుందాం.